హాయ్ ఫ్రెండ్, ఈరోజు ఈ వీడియోలో మనం ఉల్లిపాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఉల్లిపాయ పులుసు అంటే చాలామందికి ఇష్టమే కదా. నాటు ఉల్లిపాయలతోనే బాగుంటుంది. నాటు ఉల్లిపాయలు లేకపోతే మామూలు ఉల్లిపాయలతోటైనా చేసుకోవచ్చు. నా దగ్గర నాటు ఉల్లిపాయలు ఉన్నాయి, నేనైతే నాటు ఉల్లిపాయలతో చేశాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఉల్లిపాయ పులుసు కోసం మనం ఎలా చిన్న నాటు ఉల్లిపాయలు అయితే బాగుంటుంది. ఉల్లిపాయలని మనం తొక్కలు తీయడానికి ఇబ్బంది పడతాం కదా. ఒక అరగంట ముందు నీటిలో వేసుకొని నానబెట్టుకుంటే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వీటిని వాటర్లో వేసుకొని తొక్క అనేది తీసుకుందాము. 3 స్పూన్ల మెంతులు అనేవి నానబెట్టుకోవాలి. అలానే చింతపండు కూడా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఉల్లిపాయలు అనేవి ఒలిచి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఇలా ఒలుచుకొని నాకు మిక్సీ జార్ ఉంది, ఇందులోనే మనకి ఎలా కావాలంటే అలాగే మిక్సీ అవుతుంది అనమాట. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర లేనట్లయితే నైఫ్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు. అలానే తాలింపు కోసం కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారం వేసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మందపాటి ఒక తెప్పలని పెట్టుకోవాలి. మనం ఎందులోనైతే కూర వండుకోవాలనుకుంటున్నామో ఆ పాత్ర అనేది మనకి చాలా దళసరిగా ఉండాలి. పులుసుకి వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ పులుసు కోసం ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా మరిగించుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మెంతులు, ఆ మెంతులని వేసుకోవాలి. వాటర్తో పాటు వేయకూడదు. అలానే పోపులు కూడా వేసుకోవాలి. మెంతులు బాగా స్మెల్ వస్తాయి కదా, స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. మిరపకాయలు అవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ఒక 5 నిమిషాల పాటు వేయించుకుందాము. ఈలోపు మనం టమాటా కట్ చేసుకుందాము. టమాటా కూడా నేను ఇలా మిక్సీలోనే వేసుకుంటున్నాను. పెద్ద సైజు టమాటా అయితే ఒక 4 అయితే సరిపోతాయి. నా దగ్గర చాలా చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా వేస్తున్నాను. ఉల్లిపాయ అనేది ఇలాగ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జు తీసుకొని వేసుకోవాలి. మెంతులు నానబెట్టిన వాటర్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఆయిల్ అనేది ఇలా బాగా తేలింది కదా, ఒకసారి కలుపుకున్నాము. ఉల్లిపాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.